మాట ఆయన చెబుతా ఉన్న మాట ఏంటంటే కృపావాత్సల్యమును ఆయన చూపక ఉన్నాడట. హల్లెలూయా. మరొక మాట ఆయన చెబుతూ అక్కడ మాటను ఆయన రాయిస్తూ ఉన్న ఒక మాట ఏంటంటే ఆ పై మాట రాయబడిన మాట చదవండి. సమాధానము కలగనీయక. ఏ సమాధానము రాయబడి ఉంది అందులో? నా సమాధానము, మనుషుల సమాధానము కాదది. మనుషులు చెప్పుతున్నట్టుగా ఉంచేటువంటి సమాధానము కాదు అది. దేవుడి యొక్క సమాధానాన్ని ఆ ఇంటిలో, ఆ కుటుంబంలో, ఆ రాజ్యంలో గనుక ఆయన తీసివేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. హల్లెలూయా. అయితే ఈరోజు మీరు వినబోతున్న ఈ మాట దయచేసి శ్రద్ధగా ఆలకించండి. రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఇచ్చిన మాట, అయ్యా ఇది కఠినమైన మాట. ఇప్పుడు మనకు ఆశీర్వాదకరమైన మాట వింటాం, అభివృద్ధికరమైన మాట వింటాం, ప్రోత్సాహకరమైన మాట వింటాం, పర్వాలేదులే అన్న మాట వింటాం, దేవుడు నీ స్థితిని మారుస్తాడు అనే మాటను వింటాం. ఎందుకంటే ఉదయాన్నే లేచిన వెంటనే మన యొక్క మొబైల్లో మనకు కనిపించేవదే, కనబడితేనే కనిపించవా. బట్ ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద బుక్. ఎట్లా సామెతలో ఒక మాట రాయబడి ఉన్నది, ఏమనంటే ఉదయకాలంలో లేచే తన స్నేహితుడిని బిగ్గరగా ఆశీర్వదించేవాడు ఏమవుతాడట? శాపగ్రస్తుడగును అన్నది. హల్లెలూయా. ఉదయకాలం లేచి నీ స్నేహితుడిని బిగ్గరగా ఆశీర్వదించేవాడు ఏమవుతాడట? ఆశీర్వదిస్తే శాపగ్రస్తుడు ఎలా అవుతాడు? ఉదయాన్నే అని రాయబడిన మాట అర్థం ఏంటో తెలుసా? ఎందుకంటే మన జీవితాల్లో మనం ఎక్కువగా ఆశీర్వాద వచనాలు వింటాం, మనం ఎక్కువగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను దేవుడు లేపుతాడు, నిన్ను నిలబడతాడు, ఇది మాత్రం వింటా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో ఈ మాట రాయబడి ఉంది. ఏంటి ఆ మాట అంటే, ఉదయకాలంలో లేచి తన స్నేహితుడిని బిగ్గరగా ఆశీర్వదించిన వాడు శాపగ్రస్తుడగును. ఏమవుతాడట? అదే ఎలా అవుతుంది? ఎలా జరిగిద్ది? ఉదయకాలము అన్నది పని ప్రారంభించే కాలం. ఏ కాలం అన్నది? పని ప్రారంభించే కాలం. అరే శబాష్రా, నీ చేతి పని దేవుడు ఆశీర్వదించాడురా, లేదా ఆశీర్వదిస్తాడరా ఎప్పుడైనా? నువ్వు పని ప్రారంభించిన తరువాత చెప్పాలా, పని చేసిన తర్వాత చెప్పాలా, వాడు కష్టపడిన తర్వాత చెప్పాలా. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడన్న మాట ఎప్పుడు చెల్లిద్ది? నువ్వు కష్టపడుతుంటే చెల్లిద్ది. పనికి మాలి వాళ్ళగా జాగ్రత్త కూర్చొని ఉండి ప్రభువా నన్ను ఆశీర్వదిస్తున్నావు అంటే అది కుదిరిద్దా? కుదరదు. వాక్యం రాయబడింది. నువ్వు కూడా మొబైల్ తీసుకొని ఉదయకాలాన్ని వేవేల మంది పెడతారు యూట్యూబ్లో, ఇదిగో ఈ దేవుడు ఈ వాగ్దానం నీతోనే. షడప్. పని చేయకుండా నీకు ఆశీర్వాదం ఏంటి? పని చేయకుండా జీతం ఏంటి? కష్టపడకుండా ప్రభువా నన్ను ఆశీర్వదించడానికి నువ్వు ఏ పాటి వాడివి? కానీ మన హృదయం ఎలా డిజైన్ చేసుకుంటామంటే మనం కదలం. కానీ మనకేం కావాలా? దానికోసం ఏం చేస్తాం? మనకు తెలిసిన పద్ధతి, చక్కగా ఉదయాన్నే బైబిల్ తీద్దాం, ఆశీర్వాదకరమైన మాటలు. యెషయా గ్రంథం చదివే వాళ్ళు తక్కువ, ఇర్మియా చదివే వాళ్ళు ఇంకా తక్కువ. ఎందుకంటే ఇర్మియా మొత్తం ఏం చెప్తారు తెలుసా? మాట అనకపోతే నాశనం అవుతాం అంటాడు. ఏమంటాడు ఆయన? 20 సంవత్సరాలు ప్రవచించాడు అదే మాట, ఒక్కడు మారలేదు. నాశనం అయ్యారా లేదా? మీరు వాక్యం చదివి తెలుస్తుంది. నిత్య నాశనానికి వెళ్ళారట. హల్లెలూయా. ప్రభు కరుణించి మరలా వెనక్కి తెచ్చాడు. ఆ యొక్క నెహెమ్యాతోనూ, ఆ ఎజ్రాతోనూ, ఆ యొక్క దానియేలు ప్రార్థన చేయగాన ప్రభువు మాటకు లోబడితే, చెప్పండి ఏం చేస్తాట? ప్రభు మాటకు లోబడితే ఆశీర్వదించు కాలాన్ని ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు ఏమీ చెయ్యకుండా ప్రభువా నన్ను ఆశీర్వదించు అని అన్నావు అనుకో, దాని కొరకు నువ్వు ఉదయాన్నే నీ సెల్ ఓపెన్ చేసి చక్కగా ఏం చేస్తున్నామన్నా అంటే, నేను తప్పుడు పని చేయట్లా, యూట్యూబ్ ఓపెన్ చేస్తాను, నేను తప్పుడుది ఏం చేయట్లా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను. దేనికి? యు ఆర్ సెర్చింగ్ ఫర్ బ్లెస్సింగ్. దేని కొరకు? ఆశీర్వాదం కోసం వెతుకుతున్నావు నువ్వు. ప్రభు దేనిని ఎతకమన్నాడు? ఏమండే? ప్రభు దేన్ని ఎతకమన్నాడారా? కాదర్రా, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని నెతకాల. హల్లెలూయా. ఆయన నీతిని నెతకాల, ఆయన రాజ్యాన్ని నెతకాల. మనం దేనిని ఎదుగుతున్నాం? నీ ఆర్థిక బంధకాలు తొలగిపోవాలంటే ఈ పని చేయి అని ఎక్కడ కొటేషన్ ఉంటే దాన్ని ఎదుగుతాం. హల్లెలూయా. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నిటి నుంచి విడుదల రావాలా అని పెద్ద తమ్మునేల్ యూట్యూబ్లో కనబడి దాన్ని ఎదుగుతాం. అది వర్క్ అవ్వదు. ఎందుకంటే దేవుడు దాంతో ఒక సిస్టమ్ అండి, ఒక క్రమము. దేవుడు అడ్డదిడ్డంగా చేసుకెళ్ళిపోడు ఆయన. నువ్వు సడన్గా అర్ధరాత్రి మెసేజ్ వినేసి ఇది నాకే అని చెప్పేసి నువ్వు ఫిక్స్ అయిపోయావు అనుకో. ఆశీర్వాదం విషయం చెప్తున్నాను ప్రాముఖ్యంగా. ఎవడన్నా అర్ధరాత్రులు ప్రభువా ఈ శోధన నుంచి, ఈ యొక్క బలహీనమైన అలవాట్ల నుంచి, లేకపోతే ఈ కోపాల నుంచి, ఈ శాపం నుంచి ఎలా బయటకు రావాలన్నప్పుడు అందులో బోల్డ్ షరతులు ఉంటాయి. అవి మనకు నచ్చావు. ఏం చేయవు మనకి? ఇదే పని ఇర్మియా భక్తుడు కూడా చెబుతున్న మాట.
వారికి శాపము వినడము అలవాటు లేకపోయింది, అది ఇష్టము కాకపోయింది. మలేరియా జ్వరం ఎవరికైనా వచ్చిందంటే ఎప్పుడన్నా క్వనైన్ ట్యాబ్లెట్లు, క్లోరోక్వినైన్ కదా, ఎంత బాగుంటాయి. తగిలే ఎప్పుడన్నా నాలుగుకి చేతికి ఉంటుందా, తీయగా ఉంటుందా కదా. అది నీకు మేలా, నీకు ఇబ్బంది అది. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం కూడా అదే. ఆమేన్. నీ చెవులకు నీ మనస్సుకు ఇబ్బందే, కానీ నీ జీవితానికి మేలు, ఆశీర్వాదం. హల్లెలూయా. ఖచ్చితంగా ఉదయకాలాన్ని మీరు చూసే వాగ్దాన ఆశీర్వాదాలు కాదు, ఇది నిత్య రాజ్యమునకు తీసుకుని వెళ్ళే ఆశీర్వాదం. ఆమేన్. ఖచ్చితంగా ఆ మాటను చూస్తే దేవుని భక్తుడు ఇర్మియా చెబుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజల వైపు తిరిగి ఈ మాట చెప్పు. ఏంటి ఆ మాట అంటే, నా సమాధానాన్ని వారిలో కలగనియ్యను. ఇంకా ఏం చేయడట దేవుడు? సమాధానాన్ని కలగనివ్వను, నా కృప, తర్వాత రాయబడిన వాత్సల్యతను చూపకై ఉన్నాను. నా కృప, నా వాత్సల్యత చూపక ఉన్నాను. కృప అనగా మన స్థాయికి మించి పొందుకునేది. ఏంటండి అది? మన స్థాయికి మించి పొందుకునేది కృప. అది దేవుని వల్ల సాధ్యమవుద్ది. హల్లెలూయా. ఎన్నడైనా ఏదైనా నీ జీవితంలో ఒక బలమైన కార్యం జరిగితే 100% నీకు తెలుస్తుంది. ఏంటి ఆ 100% నీకు తెలుస్తుంది అంటే, ఇది నా శక్తితో అయ్యింది కాదు, ఇది నా ప్రయత్నంతో అయ్యింది కాదు, ఇది నా ఆలోచనతో అయ్యింది కాదు. అప్పుడు మనం వాడే పదం ఏంటి తెలుసా? అయ్యా, ఇది నీ కృప. జనరల్గా ఈ యొక్క యజమానుడు ఉన్నాడే, ఈయన సెలవు అన్నది ఇవ్వడం. నేను ఉండాలి అనుకుంటున్నాను, కానీ నేను అడిగితే నిశ్చయంగా కూడా, ఎందుకంటే ముందు రోజు గట్టిగా తిట్టుపడేశాడు. కానీ నువ్వు సరదాగా మామూలుగా ఉదయం వెళ్తావు, అయ్యా ఇప్పుడు దినాన్ని ఇంట్లో చిన్న పని ఉంది, సెలవు ఇవ్వాలంటే సరే అమ్మా తీసుకో అంటాడు. ఏమంటాడు ఆయన? ఖచ్చితంగా నీకు ఒకటి అర్థం అవ్వాలి. ఏంటంటే, నిన్న నా యజమానుడు ఎలా ఉన్నాడో తెలుసు, ఈరోజు ఎలా ఉంటాడో తెలుసు, కానీ ఈ మాట పలికించింది మాత్రం ఈయనైతే కాదు. ఇది దేవుని యొక్క కృప. అలానే నీ సంపాదన లేకపోతే నీ యొక్క అభివృద్ధి విషయాల్లో దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా క్రమంగా నిన్ను ఆశీర్వదించాడు అనుకో. ఎలా అండి? నేను మరలా చెప్తున్నాను, షార్ట్ కట్లు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎన్నడూ ప్రయత్నం చేయకండి. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడట? క్రమంగా. హల్లెలూయా. యోబు తన జీవితంలో మొత్తం అన్ని కోల్పోయిన సంగతి మనకు తెలుసు. 42వ అధ్యాయం చదువుతుంటే మీకు అర్థమవుతుంది. యోబుని దర్శించడానికి వచ్చిన వాళ్ళు ద్రవ్యం ఇచ్చేవాళ్ళు, అంటే ధనం ఇచ్చేవాళ్ళు ధనం ఇచ్చారట, బంగారం ఇచ్చేవాళ్ళు బంగారం ఇచ్చాడు. వాటితో తిరిగి యోబు వ్యాపారం చేశాడు. ఏం చేశాడు? వారు ఇచ్చిన వాటితో ఆయన ఆశీర్వాదం పొందలా, తిరిగి కష్టపడ్డాడు, తిరిగి శ్రమ పడ్డాడు, తిరిగి తన పూర్వ స్థితికి వెళ్ళడానికి అడుగు వేస్తుండగా ఆ అడుగులు జారిపోకుండా దేవుడు కాపాడాడు. కాబట్టి తిరిగి రెండింతల ఆశీర్వాదంలోకి వెళ్ళాడు. యోబు వ్యాపారం చేశాడు. ఏం చేశాడు? కష్టపడ్డాడు. ఏం చేశాడు ఆయన? కష్టపడితే కష్టాన్ని దేవుడు ఏం చేశాడట? మనం ఈ కష్టాన్ని వదిలేస్తాం, ఈ యొక్క చేతి పనిని వదిలేస్తాం. లాస్ట్ పాయింట్ మాత్రం, యోబును రెండింతలుగా ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించి. ఏ రీతిగా? దేన్ని ఆధారం చేసుకుని ఆశీర్వదించాలా? దేన్ని ఆధారం చేసుకుని నేను ఆశీర్వదిస్తాడు దేవుడు? నీ చేతి పని చిన్నదైనా పెడితే దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అప్పటికి అనేక దినాల నుంచి ఇబ్బందులతో నడుస్తూ ఉన్నారు. వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రేపో మాపో అన్నట్టు దాడి జరుగుతూ ఉంది వాళ్ళ మీద. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏం చేయలేదంట? దేవుని వైపుకి తిరగకపోతే అప్పుడు దేవుడు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో నా సమాధానాన్ని వారిలోంచి నేను తీసివేస్తున్నాను. ఇంగ్లీష్ రాయబడి ఉంటుంది, ఐ రిమూవ్ మై పీస్, ఐ టేకెన్ అవే మై పీస్ అని ఉంటుంది. అంటే టేకెన్ అవే అంటే అర్థం ఏంటంటే తీసుకుని వెళ్ళిపోయాను. నా సమాధానాన్ని వారిలో ఉండనివ్వకుండా తీసుకుని వెళ్ళిపోయాను. సమాధానము లేని చోట ఏముంటాయి చెప్పండి? అక్కడగమని గట్టిగా. సమాధానం లేని చోట ఏమొస్తాయి? గొడవలు వస్తాయి. ఇంకా సమాధానం చోట నిద్ర వస్తుందా? రాదు. సమాధానం చోట నవ్వు వస్తుందా? రాదు. సమాధానము లేని చోట ప్రార్థన ఉంటుందా? భక్తి ఉంటుందా? ఏది ఉండదు. హల్లెలూయా. సమాధానం చేత యేసయ్య కూడా ఉండడు. ఆమేన్. దాని అర్థం ఏంటంటే, దేవునికి వారు దూరం అయిపోతున్న స్థితి. అలాంటి స్థితి విషయం దేవుడు చెబుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలట తిరిగి మాట్లాడడం మొదలెట్టారట. గట్టి చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఆ మాట రాయబడి ఉంది, ఒకసారి చూస్తారా? 16వ అధ్యాయంలోనే 10వ వచనం నుంచి.
ఇలా జరగదు, ఇలా చెయ్యను అని ప్రభు నీతో మాట్లాడితే నువ్వు తిరగేసి ప్రభువుని అడుగుతావు. చదవండమ్మా. నీవు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియజెప్పిన తరువాత వారు దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను, మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి మా పాపమేమి అని నిన్నడుగుగా. తిరగేసి ఏమడుగుతారట? ప్రవక్తను అడుగుతారట. ఈరోజు ఈ వాక్యం వింటున్నాడు మీరు కూడా అడిగే ఉద్దేశం కలిగి ఉండొచ్చు. ఎందుకలా మా దగ్గర సమాధానం తీసేస్తాడు దేవుడు? ఎందుకు మా ప్రార్థనలు ఆలకించాడు దేవుడు? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు కృప పోతుంది? ఎందుకు ఆయన వాత్సల్యం మా మీద పోతుంది? బైబిల్ చదువుతున్న వారైతే ఇంకొంత రవ్వ గట్టిగా అడుగుతారు. ఏమనంటే, ఎన్నటెన్నటికి నా కృపా వాత్సల్యము నీ నుంచి తొలగిపోవని దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, ఎలా పోతుంది అని తిరిగేసి అడిగే అవకాశం ఉంటుంది. అడుగుతారు, అడగరా అండి? మొట్టమొదటి మాట ప్రభు చెప్తున్న మాట, మీలో నా సమాధానాన్ని ఇక ఎన్నడూ కలగనీయను అన్నాడు. రెండవ మాట ఆయన అంటే ఉన్నాడు, కృపావాత్సల్యమును మీకు ఏం చేయను నేను ఇక అనుగ్రహించను అన్న మాట రాయబడి ఉంది. ఎందుకు ఆ మాట దేవుడు అంటా ఉన్నాడంటే తిరగేసి మీరు అడుగుతారు. మీ హృదయంలో మీ మనస్సుల్లో ఒక ప్రశ్న ఉంటుంది, ఎందుకోసం? మా ప్రార్థన లేక, మా యొక్క ఆలోచనలు సరిగ్గా లేక, లేకపోతే మేము దేవునికి చెల్లించే విషయాలు సరిగ్గా లేక, ఎందుకని దేవుడు ఇలా చేస్తాడని ఇశ్రాయేలు ప్రజలు అలాగే అడుగుతారట. అలా అడుగుగా కూడా ఏం సమాధానము చెప్పాలో భక్తుడికి దేవుడు తెలియజేసిన మాట చదువుతారండి. నీ వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుట బట్టియే కదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనం చెబుతుంది, అయ్యా మా నుంచి సమాధానం ఎందుకు తీసేస్తావు? మా ప్రార్థనలు ఎందుకు ఆలగించో? మాకు కృప ఎందుకు దయచేయో? చాలా మంది కష్టపడుతూ ఉంటారు. వారికి దేవుని కృప లేనంత కాలం వారి కష్టము సాగుతూనే ఉంటుంది. ఒకవేళ దేవుని కృప ఉంటే ఎలా ఉంటుందంటే, ఏడాది తర్వాత వారి యొక్క స్థాయి కొంచెం ఏమవుతుంది, పెరుగుతుంది. మరొక ఏడాదికి వచ్చేసరికి వారి యొక్క ఉద్యోగంలో, వారి పనిలో స్థిరత్వం ఉంటుంది. ఇంకొంతకాలం గడిచేసరికి దేవుడు వారి యొక్క పరిస్థితులన్నీ మార్చడం ప్రారంభిస్తారు. ఇది మరలా చెబుతున్నాను, రాత్రికి రాత్రి జరిగేది కాదు. హల్లెలూయా. ఇది రాత్రికి రాత్రి జరిగేది కాదు. రాత్రికి రాత్రి మార్పు వస్తే, నేను చెప్పే మాట మొదటి నుంచి ఇప్పటికీ చెబుతాను, రాత్రికి రాత్రి మార్పు వస్తే ఆ మార్పు పోవడానికి కూడా ఏ రాత్రి చాలు? ఒక రాత్రి చాలు. హల్లెలూయా. ఈ రోజు నేను మారిపోయావు అనుకో, చాలు 2 రోజుల తర్వాత మరొక రోజు వస్తుంది, టపక్కని మళ్ళీ పాపంలో పడతావు. కానీ ప్రభువు నిన్ను అలా మార్చడు, అలా ఆశీర్వదించడు. ఒక క్రమం ఉంది. హల్లెలూయా. ఒక క్రమం ఉంది ఆయనకి. ఆయన అడ్డదిడ్డంగా ఏది చేయడండి. ఆమేన్. ఆయన అడ్డదిడ్డంగా ఏది చేయడు. ఇప్పుడు ఇలా చేశారని ఆయన కంగారు పడడు. నేను మరలా చెప్తున్నా, దేవుడికి అన్ని తెలుసు కాబట్టి ఆయన ఏం చేయడట, నీకులా నాకులా కంగారు పడ్డాయన. నువ్వు కంగారు పడినా పడ్డావు, నువ్వు ఉపవాసం ఉన్నా కంగారు పడ్డావు, లేకపోతే నువ్వు ప్రభువా చేస్తావో చమ్మంటావా అన్నా కంగారు పడ్డాయన. హల్లెలూయా. అది టైం, ఆయన పెట్టుకున్న టైం ఉంటుంది, అప్పుడే చేస్తాడు ఆయన. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్న రీతిగా మనం కూడా ఈరోజు ఈ మాట వింటున్నప్పుడు, అయ్యా నా ప్రార్థన ఆలకించనంటున్నావు, నాకు సమాధానం ఇవ్వనంటున్నావు, నా కుటుంబంలో సమాధానం కలగదని అంటున్నావు, ఏంటి కారణం? మేము ఏ దోషం చేసాం అని అడిగితే ప్రభు అంటా ఉన్నమాట, మీ పితరులు అన్య దేవతలను అనుసరించి ఏం చేశారంటే, మొట్టమొదటిది అమ్మా బైబిల్ తెచ్చుకున్న రౌండప్ చేస్తే చేసుకుని, అందులో అన్య దేవతలను వాళ్ళు ఏం చేస్తారంటే మొదట అనుసరించి, ఆ తరువాత పూజించి, వాటికి ఏం చేశారట? నమస్కారం చేశారు. ఇవన్నీ దేవుడు తనకు చేయమంటున్న పనులు. ఏంటి? అనుసరించడం, ఫాలోవింగ్. ఎవరిని అనుసరించాలా? అంతే కదా, మన దేవుడిని అనుసరించాలా. అనుసరించడం అంటే అర్థం ఏంటంటే, మందిరం ఎక్కడ ఉందో మందిరం దగ్గరికి వెళ్ళడం కాదు, మందిరంలో చెబుతున్న మాటలను నీ జీవితంలో నువ్వు చెయ్యాలా. నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. ఇది రాత్రికి రాత్రి. అమ్మ ఇల్లు రాత్రి కడతారేంటి? ఒక లెక్క ఉంటుంది. ముందు ఏం రాత్రి కట్టాడు అనుకోండి, బాత్రూమ్ ప్లేస్లో ఏమవుతుంది? వంటగది వస్తుంది. మారిపోవన్నీ కంగారుగా ఏది ఆయన చేయడు, నీ జీవితంలో చెయ్యనియడు. సున్నితంగా
చక్కగా ఒక క్రమంలో ఆయన నేర్పిస్తూ జరిగిస్తూ ఉంటాడు. ప్రభు ఇక్కడ చెబుతున్న మాట కూడా ఇదే, నువ్వు దేవుడిని అనుసరించాలి. ఎవరినటండి? రెండవది పూజించడం. ఎవరిని పూజించాలి? దేవుని అనుసరించడం అంటే ఆయన మాట చొప్పున నడుచుకోవాలి. రెండోది, ఎవరిని పూజించాలట? నీ దేవుడిని నువ్వు పూజించాల, నీ దేవుడిని నువ్వు భక్తి శ్రద్ధలతో కొలవాల. మూడవది, వారు చేసిన పని వాటికి నమస్కారము చేసిరి. హల్లెలూయా. వాటికి నమస్కారం చేసిరి. ఇంతకీ ఎవరు చేశారంటే మీ విషయం అనట్లే దేవుడు, మీరు చాలా మంచోళ్ళు. ఆమేన్. మీరు చాలా మంచోళ్ళు. ప్రభు నీ విషయం అనట్లేదు. అక్కడ చెబుతున్న మాట, మీ పితరులు అనుసరించిరి. ఎవరట? మీ పితరులు అనుసరించిరి. మీ పూర్వం ముందున్న మీ తల్లిదండ్రులు, మీ ముత్తాతలు, మీ తాతలు ఈ పని చేశారు, నాకు కోపం పుట్టించారు. ఏం చేశారట? నన్ను విసర్జించారని ఆఖరి మాట రాయబడింది. నన్ను వద్దు అని అన్నారు, వాళ్ళు నాకు అవసరం లేదు అన్నారు, నన్ను విసర్జించారు. అయితే మనం బాగానే ఉన్నాం కదా. నెక్స్ట్ మాట ఏంటి? నువ్వు చెప్పేది మా తాతల కోసం, మా నాన్నల కోసం. అయ్యా మేము బాగానే ఉన్నాం కదా. అయితే వాక్యంలో ప్రభు చెబుతున్న మాట, ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా ఏం చేయట్లేదట? వాళ్ళు బయటికి వెళ్ళారు, వేరే దేవీ దేవతల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు మాత్రం ఎక్కడున్నారా అంటే నా సన్నిధిలోనే. ఇది ఎవరి కొరకురా అంటే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పితరుల విషయం అవసరం లేదు. హల్లెలూయా. మీ తాతల విషయం అవసరం లేదు. నాతో చాలా మంది బిడ్డలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట వాడేవాడిని. ఎట్లా అంటే, వాళ్ళు వచ్చి చెప్పేవారు, అన్నయ్య ఒకప్పుడు నా ప్రార్థన జీవితం రోజుకి 1 గంట 2 గంటలు 3 గంటలు ఉండేది, ఇప్పుడు అస్సలు చేసుకోలేకపోతున్నాను. ఒకప్పుడు అన్నయ్య అంటూ మొదలు పెడతా ఉంటే నేను అనేవాడిని, మా తాతకు 10 ఎకరాలు ఉన్నాయట, ఇప్పుడు మాకేమీ లేవు, మా తాత సంగతి నాకు అవసరం లేదు. ఇప్పుడు సంగతి చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు 1 గంట అయితే 1.5 గంటలు అవ్వాలా. క్రమక్రమంగా మహిమలోంచి అధిక మహిమలోకి వెళ్ళాలి. అవునా అండి? నీ ప్రార్థన జీవితంలో ఒక అరగంట చేసే బిడ్డవే నువ్వు. స్తోత్రం. అరగంట నుంచి దాన్ని 30 నిమిషాలకి, 35 నిమిషాలకి, 40 నిమిషాలకి, 45 నిమిషాలకు తీసుకెళ్ళాలి. రోజుకు 2 అధ్యాయాలు చదివి నువ్వైతే రోజుకు 5, 7, 9, 10 అంటూ పెంచుకుంటూ వెళ్ళాలి. కిందకు దిగిపోతే వెళ్ళకూడదు. అయితే తాతల విషయం ప్రభు ప్రస్తావన చేయట్లేదు ఇక్కడ. హల్లెలూయా. మీ తండ్రుల విషయం ప్రభు ప్రస్తావన చేయట్లేదు. చెబుతున్న మాట ఎవరికి రా అంటే నీ విషయం చెబుతూ ఉన్నాడు. ఏమని అంటా ఉన్నారంటే, మాట నువ్వు వినట్లేదు. ఏం చేయట్లేదు? గడి చెప్పాలా? ఏం వినట్లేదట? మనం మాట వినట్లేదు. ఎక్కడ ఉంటున్నామంటే ప్రభు దగ్గరే. అనుసరిస్తున్నామంటే కనబడతా ఉన్నాం. పూజిస్తున్నామంటే దాన్ని దేవుని సన్నిధిలో బలమైన ఆరాధన చేసామండి ఇందాక. హల్లెలూయా. బలముగా ప్రభువుని పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధన చేస్తాం. ఆయన్నే ఆరాధన చేస్తాం. నమస్కారం ఎవరికి చేస్తున్నాం? ఆయనకే. ఆ మహిమ, ఆ గౌరవం ఆయనకే ఇస్తా ఉన్నాం. అంతా దేవుని చెత్తమండి అంటాం, మన ఇష్టం బట్టి నడుపుతాం. గౌరవం ఎవరికి? దేవునికి. ఇష్టం ఎవరిదే? మందే. ఎందుకు? లెక్కలు. హల్లెలూయా. మన హృదయం వేసుకునే లెక్కలు. అయితే ప్రభు మాట చెబుతూ ఉన్నారు అక్కడ, నా మాట వినకుండా ఏం చేస్తారంటే మీ కఠినమైన మీ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. దేన్ని బట్టండి? చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఎక్కువ. అవునా? అడిగి అన్నీ తెలుసు, కానీ ఏమి చేయడు. వాస్తవం అది. మా ఊర్లో సామెత పెడతారండి, మీ ఊర్లో ఎప్పుడు చెప్పరేమో, చదువుకున్నోడు కంటే చాకులోడు బెటరట. తెలుసా? ఎందుకు? ఆయన కొట్టుకు పంపించారంటే 4 చెప్పారంటే 3 తెస్తాడు, ఒకటి మర్చిపోతాడు. చదువు కానీ చాకులోడు ఏం చేస్తాడు తెలుసా? ఊరంతా బట్టలు దండినా ఎవరి బట్టలు వాళ్ళకి వెళ్తాయి. హల్లెలూయా. అన్నీ కలిపే తెస్తారు, అన్నీ మూటలో కట్టేస్తారు. కానీ దాన్ని గుర్తులు వేసుకుని ఏదోడు చేసుకుని జాగ్రత్తగా చేస్తారు. మన విషయం కూడా అదే బాధ. ప్రభు చెబుతున్నమాట, మీరు మందిరానికి వస్తున్నారు కానీ ఏం చేయట్లేదు. మందిరానికి వస్తున్నారు కానీ మాట వినట్లేదు. శుక్రవారం వస్తారు, ఆదివారం వస్తారు, కృతజ్ఞత కూటుకు వస్తారు, గృహ కూటుకు జరుగుతుండే దానికి వస్తారు, అన్నీ జరుగుతాయి కానీ మాట వినట్లేదు అంటాడు దేవుడు. అయ్యా ఎక్కడ మాట వినట్లేదని ఆయన చెప్తుండడు. కఠినమైన మీ హృదయ కాఠిన్యము చొప్పున మీరు నడుచుకొనుచున్నారు. నాకు తెలుసు ఇది ఎలానే జరిగిద్ది, ఇది ఎలానే అవుతుంది, నేను చదువుకున్నాను, నాకు ఈ అనుభవం ఉంది, ఇందులోకి వెళితే ఇలాగ జరిగిద్ది, నాకు ముందే తెలుసు. ఎప్పుడు తెలుసు?
నాకు ముందే తెలుసు అనేటువంటి హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకుంటే అట ప్రభు అంటున్నారు, మీ పితరులైతే విగ్రహారాధన చేశారు, మీ పితరులైతే నాకు నచ్చనిదని చేశారు, నచ్చని వాటికి నమస్కరించారు, నచ్చని వాటిని ఆచరించారు, నచ్చని వాటిని పూజించారు. కానీ ప్రభు చెబుతున్న మాట, మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనం మీరు చేసి ఉన్నారట. హల్లెలూయా. మరి డైరెక్ట్గా ఒప్పుకున్నారండి. ఏం చేశారు వాళ్ళు? మరి బాబు నువ్వు నా దేవుడు కాదని డైరెక్ట్గా పక్కనట్టు ఒప్పుకున్నారు. ప్రకటన గ్రంథంలో ప్రభు చెబుతున్న మాట, మీరు వెచ్చగానైనా ఉండాలా లేదా చల్లగానైనా ఉండాలి. ఎలా ఉంటున్నామట? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉంటున్నామంటే, పద్ధతి నచ్చిందనుకో, ఈ పరిస్థితి నచ్చిందనుకో ప్రార్థన ఉంటుంది, పరిస్థితి నచ్చిందనుకో ప్రభుకు మహిమ ఉంటుంది, పరిస్థితి బాగుందనుకో కృతజ్ఞత కూడుకుంటుంది. ఒకవేళ లేకపోతే హృదయ కాఠిన్యము చొప్పున దేని బట్టట గట్టి చేసుకుంటాం, రాయిగా చేసేసుకుంటాం హృదయాన్ని. ఇది ఇంతే, ఇలాగే జరగాల, ఇన్ని సంవత్సరాలకి జరిగిద్ది, దీని తర్వాత ఇది జరిగిద్ది, ఇది ఇప్పుడు ఎలా అవుతుంది అంటూ ఒక సిస్టమేటిక్ మనము పుట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాం. ప్రభు అంటా ఉన్నారు, మీ హృదయ కాఠిన్యం అనేది ఏదైతే ఉందో అది ఎంత భయంకరం అంటే, మీ పితరులు నడిచిన దానికంటే ఇంకా చెడిపోయారు మీరట. హల్లెలూయా. మన పితరులు నడిచిన దారి కంటే ఇంకా చెడిపోయారు. అసలు హృదయ కాఠిన్యం ఏం చేస్తుంది? నీ హృదయం ఈరోజు దేవుని మాట వింటున్నా సరే, సర్లే అనుకునే మాట, ప్రభు స్వరాన్ని నీ చెవులతో విని నీ హృదయంలో వెళ్తున్నా ఎలా బోళ్ళు చెబుతారులే అనే మాట, అది ఏం చేస్తుంది? అసలు హృదయము కాఠిన్యము, హృదయము రాతిలా తయారవుద్ది, హృదయం గట్టిగా తయారవుద్ది. ఎన్ని మాటలు మాట్లాడినా, ప్రభు ఎన్నిసార్లు నీతో సూటిగా చెబుతున్నా, నీ హృదయం మాత్రం ఏమవుద్దో తెలుసా? బండ దారిపోయి ఉంటుందట. హల్లెలూయా. నీ హృదయం మాత్రం ఏమై ఉంటుంది? బండ వారిపోయి ఉండిపోతుంది. మారు అంటే మారం, నిలబడంటే నిలబడం, దేవుని కోసం తెగించి ముందుకు రా అంటే రాము, బాప్తిస్మ విషయంలో అబ్బే. ఎందుకు అంటే హృదయ కాఠిన్యమట. హల్లెలూయా. మీరు మీ అందరికీ తెలిసిన మాట, హృదయ కాఠిన్యం ఎప్పుడైతే మన హృదయం కఠినమైపోతుందో అప్పుడు మనం దేవుని మాట వినం. మొట్టమొదటి ఏం చేయమని మనం గట్టి చెప్పాలమ్మా, దేవుని మాటట గట్టి చెప్పమన్నాను కదా, దేవుని మాట వినం. నిర్గమకాండం తీయండి అందరూ కూడా. ఇంచుమించు 10 మారులు దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిస్తే ఆయన మాట వినలేదట. హృదయం కఠినపరిస్తే ఏం చెయ్యం మనం? మాట వినం. నిర్గమకాండము 7వ అధ్యాయము 22వ వచనం. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రము వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఏమైందట? ఫరో హృదయం కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట. వీళ్ళిద్దరు ఎవరు? దైవజనులు. ఎవరిలో? దేవుని మాటను మోసుకొని వచ్చిన వారు పని. ఆ మాటను ఎవరు వెళ్ళలేదట? ఫరో. ఎవరైనా? ఫరో రాజు. ఈరోజు నీ ఇంటికి నువ్వే రాజు, అవునా? ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు రాజు కదా. కుటుంబంలో ఎవరి మాట చెల్లాలా? నీ మాటే. ఈరోజు ప్రభు నీతో చెబుతున్నాడు. నువ్వు ఒక ఫరో అయితే ప్రభు నీతో చెబుతున్నాడు, నువ్వు ఒక రాజు అయితే నీతో చెబుతున్నాడు. కుటుంబంలో ఒకవేళ నువ్వు పెద్ద కొడుకువేమో, హల్లెలూయా, నా వైపు చూడండి అమ్మా, కుటుంబంలో మీరు పెద్ద కొడుకేమో, ఇంటికి పెద్ద కొడుకేమో, ఆ ఇంటిని నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇష్టానుసారంగా తిరగడానికి, చిల్లర వందరగా ఉండడానికి, నటిస్తున్న లోకంలో నువ్వు మునగడానికి ప్రభు నిన్ను మొదట పుట్టించలేదు. నీ పుట్టుకలో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మొదట పుట్టుక అనగా వాడికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి, వాడి మీద ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది, వాడికి ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఏ సంతానాన్ని చంపాడు తెలుసా? మొదట లెక్క అది. హల్లెలూయా. మొదటి సంతానం. అయితే దేవుని వాక్యంలో యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిస్తే వాళ్ళు మోషే అహరోను మాటను వినలేదు. మోషే అహరోనులు ఏం చెప్పారు? అయ్యా, మమ్మల్ని ఆరాధన చేసుకొని ఇవ్వడానికి 3 రోజుల దిన ప్రయాణం అంత దూరం మమ్మల్ని అడవులోకి వెళ్ళనివ్వండి, మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను అన్నిటిని మేము పట్టుకొని వెళ్తామంటే విన్నారా? వినలేదు. సరే, 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఫరో ఉపశమనం కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు
తన హృదయము కఠినపరుచుకొని వారి మాట మరలా ఏం చేశాడట? ఎన్నిసార్లు తెలుసా అండి? 10 సూచన క్రియలు ఆయన చేశాడు. 10 సార్లు ఈయన హృదయాన్ని ఏం చేశాడట? 10వసారి లాస్ట్ టైంలో పోనీలే అనుకున్నాడు. 10 సార్లు దేవుడు అద్భుతం చేశాడో లేదని వారి మధ్యన. అది వారికి ఆశీర్వాదం కాదు. ఐగుప్తు ప్రజలకి ఆ 10 రకాల తెగుళ్ళు వారికి నాశనమే. 10 రకాల ఇబ్బందులే, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఒక్కొక్క తెగులు వస్తా ఉంది. రక్తం, నీళ్లు రక్తంగా మారాయట, పేర్లు వచ్చాయట, ఆ యొక్క వడగళ్ళు పడ్డాయట, గొప్ప భయంకరంగా పంటలన్నీ నష్టపోయాట, వ్యాధితో పశుపక్షాదులన్నీ చచ్చిపోయాట. ఒక్కొక్కటి అలా వస్తా ఉన్న భయంకరమైన చీకటి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆత్మీయ అర్థం ఉంది. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు పట్టుకున్నదల్లా ఇబ్బంది అవుతుందా? ఒకసారి పరీక్షించి చూడు. నీ కుటుంబం అంతా చీకటిగా నీకు కనబడతా ఉందా? ఇంత దారుణమైన విషయాన్ని ప్రభువుని కనబరుస్తూ ఈరోజు ప్రభు తన వాక్యంతో, ఇదిగో నువ్వు హృదయ కాఠిన్యం పెట్టుకున్నావు, నువ్వు మార్చుకొని హృదయాన్ని మార్చుకొని ప్రభువుని చెబుతున్నా. వినలేని స్థితిలో ఉన్నావేమో, దయచేసి ఒక్కసారి పరీక్షించుకో. వినలేని స్థితిలో నువ్వు నడుచుకుంటున్నావేమో, ఫరోకు పట్టిన గతి నీకు పడుతుంది. ఆమేన్. ప్రభు మాట అనబోతే ఫరో ఏమయ్యాడటని తిరిగి తరమడం ప్రారంభించాడట. ఐగుప్తులు ఏ సముద్రమును దాటి వెళ్ళారో ఆ సముద్రంలో ఫరోతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ చచ్చారు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు నీతో పాటు వస్తున్న వాళ్ళందరూ, నువ్వు రాజు అయితే నిన్ను అనుసరిస్తున్న వారందరూ కూడా అందులోనే చచ్చే ప్రమాదం ఉంది. మరణముకు నిన్ను నువ్వు అప్పగించుకోవడం కాదు, నీ కుటుంబాన్ని నేను అనుసరించాలని అప్పగించుకుంటున్నావు. బ్రతుకు, దేవుని మాట విని బ్రతుకు. మరణం వైపు అడుగులు వేయకు. హల్లెలూయా. మరణం వైపు నువ్వు అడుగులు వేయొద్దు. ప్రభు మాటను వినాలి అంటే మొట్టమొదటిది జ్ఞాపకం వచ్చుకుని హృదయ కాఠిన్యము జ్ఞాపకం తెచ్చుకో. అది ఎలా ఉందో ఈరోజు చూసుకో. హల్లెలూయా. మొండిగా ఉందో, బండగా ఉందో, ఇంతేలే అనుకుంటూ ఉందో, కొన్ని రోజులు చూద్దాంలే అనుకుంటూ ఉన్నావేమో, అది సరైన పద్ధతి కాదు. రెండవది ప్రభువు చెప్తున్న మాట, ఈ యొక్క హృదయం కాఠిన్యం కలిగిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ మాటలు ఎక్కడి నుంచి బయట నుంచి వింటున్న వాళ్ళు కూడా, నేను మరలా చెబుతున్నా, ఇక్కడ వింటున్న వాళ్ళు, బయట నుంచి వింటున్న వాళ్ళు, మేబీ తర్వాత ఛానల్లో పెట్టిన తర్వాత వినబోతున్న వాళ్ళు కూడా అట ఏమని అనుకుంటారంటే, చక్కగా మాట్లాడుకుంటారు, క్షేమంగానే ఉన్నాను, నేను ఆశీర్వాదంలో అడుగు పెడతాను. ఏమనుకుంటారట? ఏమండి, ఏమనుకుంటారు? నేను క్షేమంగానే ఉన్నాను, నేను ఆశీర్వాదంలోనికి అడుగు పెడతాను అనుకుంటారట. ఎందుకంటే ఉదయం పూట వినడం అలవాటు అయిపోయింది. హల్లెలూయా. ఉదయాన్నే తెల్లదరితే కనబడే వాగ్దానాలు ఏంటంటే, నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను. ఏం పని చేసావని? ఏమండి, ఏం పని చేశారని? దయచేసి వినండి. బ్రతుకు నీతిగా బ్రతకమని చెప్పేటువంటి మాట, నీ బ్రతుకును కడితే దాని ద్వారా నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఈరోజు నీ యజమానికి లోపడుండు అంటూ నేను గద్దించే మాట వచ్చింది చూసారు, ఆ మాట వినండి. ఎందుకంటే నువ్వు పొరపాటు చేయకుండా, అపవాది వేసే వలలలో, ఉరులలో మీరు చిక్కుపడకుండా ఆ మాట నిన్ను బయటకు తీసుకొస్తుంది. అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ మాట చూడండి, ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 19వ వచనం. వీళ్ళు ఏమనుకుంటారంటే, లోకములో ఉండిపోయి లోకపు రుచులను చూస్తూ, లోకముతో స్నేహము చేస్తూ, లోకానుసారంగా నడుచుకుంటూ ఏమనుకుంటారంటే, నేను బాగానే ఉన్నాను, నా బ్రతుకు బాగానే ఉంది, నేను ఇలానే మెల్లమెల్లగా ఆశీర్వాదం నుంచి వెళ్ళిపోతాను, క్షేమంగా ఉంటాను అనుకుంటారు. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 19వ వచనం. అమ్మ 29:19 అట్టి పనులు చేయువాడని స్టార్ట్ అవుతుంది. చూడండి, అట్టి పనులు చేయువాడు. ఈ శాపవాక్యం ఏ వాక్యం అట? అమ్మ ఈరోజు వింటున్న వాక్యం అంతా ఏంటి? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఈ శాపవాక్యములు వింటా ఉన్నప్పుడు అట వాడు ఏమనుకుంటాడు? లోపల చూడండి, మద్యము చేత దప్పి తీర్చుకునే వాళ్ళని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను, ఇది తరతరాల మనకు అదే బాధ, నేను ఆశీర్వాదము నొందునని అనుకును. హృదయ కాఠిన్యం ఉన్నవాడు చేస్తున్న, మరలా చదువుతారా మాటను అందరూ కూడానండి. 29:19 అట్టి పనులు చేయువాడు ఈ శాపవాక్యములు వినినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకున్న వాళ్ళని నేను నా హృదయ కాఠిన్యమును నడుచుచుండినను
నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందుదనని అనుకొనును. ఈరోజు నువ్వు ఈ వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు, ఈ మాటలు వింటా ఉన్నప్పుడు, ఈ మాటలు రే దారి తప్పావు, నువ్వు మార్గం సరిగ్గా చూసుకో, నీ హృదయం కఠినమైపోయింది, దేవుని మాటకు వినట్లేదు, లోబడట్లేదు, కుదురుగా ఉండట్లేదని గట్టిగా శాపము నాశనం అయిపోతావు, జాగ్రత్తగా ఉండని చెబుతున్న ఆ మాటలు వింటున్న వాళ్ళట లోకములో ఉన్నవారైతే, ఎందులో లోకములో ఉన్నవారైతే ఆయన చెబుతున్న మాట, ఆయన ఏం చేస్తాడట, మద్యము చేత దప్పి తీర్చుకుంటాడు. ఏంటట? ఎందుకంటే ప్రభు వాక్యం నల్లకొట్టు వదిలేస్తుంది. హల్లెలూయా. ప్రభు వాక్యం ఏం చేస్తుంది? నల్లకొట్టు వదిలేస్తుంది. మందిరంలో ఉన్నంతసేపు ఇప్పుడు వాక్యం వింటా ఉన్నప్పుడు వదిలేస్తే బాగుండరా బాబు, ఎందుకురా బాబు అనిపిస్తుంది. ఎవరో బాబు ఇది నాతోనే ఇంత డైరెక్ట్గా చెబుతూ ఉన్నాడన్న సంగతులన్నీ తెలుసు. హల్లెలూయా. ప్రభువు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంతో జాగ్రత్తగా వినాలా. ఈ హృదయం నల్లగొట్టబడిన తర్వాతట వీడు మరలా లోకములోకి వెళ్ళి దేంతో దప్పి తీర్చుకుంటాడట? గట్టి చెప్పనమ్మా. మద్యం అంటే అర్థం ఏంటి అమ్మా? రావట్లేదేంటి? చెప్పండి. ఏంటి? మందు. ఏంటది? మందు. మందు ఏమిస్తుంది ఇంతకే? గట్టి చెప్పాలా? మత్తునిస్తుంది. ఈ మత్తు ఏం చేస్తా తెలుసా? నీ సమయం అంతా గడియాల చెప్పాలా, నీ సమయం అంతా దొంగలెత్తది. ఏం చేస్తుంది? వృధానే కానీ అది ఏం చేస్తుంది? దొంగలిస్తుంది. తాగుబోతాడు, తాగిన తర్వాత చేసే పని ఏంటి? అటు తిరిగి అసలు తిరగాల్సిన పని ఉందా? లేదు. రెండు అరవాల్సిన పని ఉందా? లేదు. ఆడు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నా బ్రతుకు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను చేస్తున్న చేతి పని ఏంటి, ఇవన్నీ ఆలోచించుకునే ఆలోచన ఏమీ లేకుండా చక్కగా గొరకెట్టి పడుకుంటాడట. ఎక్కడ? యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, వాడు నావ ఎదురుగా నిలబడినట్టుగా అటు ఇటు ఊగినా నేను పన్ను అంటాడట, 4 దెబ్బలు నా మీద పడినా నాకేమి తగలేదు అంటాడట. మత్తు వదిలిన తర్వాత దానికి అన్నీ తెలుస్తాయి. అంటే యెషయా గ్రంథంలో రాయించిన మాట నా సొంత మాట కాదు, వాక్యంలో ఉన్న మాట. వాక్యంలో ఉన్నదే చెబుతా ఉన్నాను. వాడు తాగి ఏం మర్చిపోదాం అనుకుంటాడో చెప్పాలా? పరిస్థితిని మరిచిపోదాం అనుకుంటాడు. మరి ఉదయానికి ఎక్కువ తక్కువ అవుతుందా? నువ్వు తాగే 100-200 రూపాయల తాగుడు, ఆ తాగుడు తాకపోతే సాయంత్రం నీ పిల్లలకి టిఫిన్లు వస్తాయి, లేకపోతే ఇంట్లో భోజనానికి వచ్చి కొత్తది, కూరకు వచ్చి కొత్తది. కానీ ఏం చేస్తారు? ఈ సమస్యలు, ఈ కష్టాల నుంచి బయటకు పోవాలని అప్పు చేసి మరీ తాగుతారు ప్రబుద్ధులు. అప్పు పెరిగితే తగ్గిద్ది. ఎందుకైనా ఒరే బాబు నేను వ్యాపారం చేసుకుంటాను, నాకు 10,000-20,000 సర్దరు అంటే సర్దరు, కానీ అదే 10,000-20,000 తాగుడు తాగరంటే కూర్చోబెట్టి తాగిస్తారు స్నేహితులు. నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఒకసారి చూసుకోండి ఈ రోజున. హల్లెలూయా. బ్రతుకు బాగుపడడానికి రూపాయి సహాయం చేయనటువంటి ప్రబుద్ధులు నాశనం చేసుకోవడానికి వేలుకు వేలు తీస్తారు, ఇస్తారు, రెండు చేస్తారు. తాగడం డబ్బులు లేవురా, నేను ఉన్నాను కదా. ఎవరట? ఈడేం ప్రబుద్ధుడేం కాదు, ఈడు ఇంకోసారి ఎక్కడ తగలాడతాడు. అందరూ అదే బతుకు. ఇది మద్యము. మరి మిగతా వాళ్ళు అంటారు, ఈ వాక్యం అంటున్నప్పుడు స్త్రీలైన వారు, యవనస్తులైన, నేను తాగ నాకు అలాంటిది ఏది కూడా ఏపలే, నేను తాగ నాకు అలాంటిది ఏది కూడా లేదు, నాకేమీ లేదు. స్తోత్రం. మద్యము మత్తు కలిగిస్తుంది. ఈరోజు నీ మత్తు ఏంటి? నిద్ర మత్తు. స్తోత్రం. ఇంటికి వెళ్ళిపోయి కష్టపడి వాక్యం విన్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? తినేసి వెంటనే మత్తుతో ఏం చేస్తావట? మొత్తం మర్చిపోతావు. విన్న వాక్యం అంతా మర్చిపోతావు. ప్రభువు నేను గద్దించాడని మనస్సు నొచ్చుకుని బాధపడాల్సి, ప్రార్థన చేయాల్సి నువ్వేం చేస్తావు అంటే గోరకెట్టి పడుకుంటావు. హల్లెలూయా. ఇంకేం మత్తు ఉంది నీకు? నీకు మత్తిచ్చేది ఏంటంటే నీ సెల్లో. ఏంటది? అది లేకుండా మా బిడ్డ ఎక్కడ ఉంది, సెల్ నాకు ఇచ్చాను అనియా, ప్రాణం పోయినట్టే. అది ఎలా అంటే హాస్పిటల్ బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్ తిత్తే బాబు తిత్తే ఎలాగంటారు, అలాగా ప్రాణం పోద్ది. ఇంకొక సెల్ ఎతకడానికి ఎవరంటే అన్నీ ఇస్తాను కానీ ఇది కదా నీ మత్తు. హల్లెలూయా. ప్రభు చెప్తుంటాం, మద్యము మత్తులో ఇవన్నీ ఏం చేస్తాడట? మరిచిపోవాలనుకుంటాడట. ఇవన్నీ వదిలేద్దాం అనుకుంటాడు. వీడు ఏమనుకుంటాడు తెలుసా? ఈ మత్తులో ఉన్న వాళ్ళు అనుకుంటాడు, నేను చక్కగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, నేను క్షేమంగానే ఉంటాను, నేను ఆశీర్వాదమును అందుతాను. దేవుడు అంటా ఉన్నాడు, నిశ్చయంగా హఠాత్తు మరణం చెందుతాడట. హల్లెలూయా. అది ప్లాన్ చేసుకున్న మరణం కాదు. ఎలా ఉంటుందట? హఠాత్ మరణం. ఎందుకు అంటే వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, గద్దింపు నీకు అసహ్యమైంది.
ప్రభువు మాట నీకు అసహ్యమైంది. ఈరోజు ప్రభువు నేను గద్దిస్తూ ఉన్నప్పుడు చెప్తారులే కాబట్టి ఏమవుద్ది? నీకు అసహ్యం. కానీ లేఖనములో రాయబడిన మాట చెబుతూ ఉన్నాను, లోకముతో స్నేహము దేవునితో. కొంతమంది పాపం చేసే వాళ్ళకి స్త్రీలంటే మత్తు, కొంతమందికి పురుషులంటే మత్తు, కొంతమందికి ధనం అంటే మత్తు. వాడు ధనం కోసం ఆకలి మానేస్తాడు, తినడం మానేస్తాడు, కుటుంబ దగ్గర రావడం మానేస్తాడు. ఏరా అంటే ఇప్పుడు సంపాదించకపోతే ఎప్పుడు సంపాదిస్తాం? స్తోత్రం. ఎప్పుడట? బెంగళూరులో ఒక ఎంప్లాయీ 2,60,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉందట ఆయనకి. ఎంతండి? 40 సంవత్సరాలు దాటిందట. పెళ్లి చేసుకోలేదు. కష్టపడదాం, ఇప్పుడు కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడాలా, ఇప్పుడు సంపాదించకపోతే ఎప్పుడు. వాడి మత్తేంటి? ధనం. వాడి మత్తేంటి? ధనం. ఇప్పుడు సంపాదించకపోతే ఎప్పుడు సంపాదించ. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నేను ఎందుకు సంపాదించాను? ఎందుకు? పెళ్లి లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, నాకంటూ ఎవరు ఇంకా లేరు, అసలు నేను ఎందుకు సంపాదించాను? ఎంత లేట్గా నువ్వు రియలైజ్ అవ్వడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు. ముందుగానే నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. దయచేసి లోకము మత్తు, ఏ మత్తులో ఉన్నావో బయటకు రా. కొంతమందికి స్నేహితులంటే మత్తు. ఎవరండి మత్తు? ఆడు వచ్చాడంటే చాలు, అది ప్రార్థన సమయమా, తల్లిదండ్రులతో గడిపే సమయమా, ఇంట్లో ఉండే సమయమా, లేకపోతే కుటుంబంతో కలిసి భోజనం చేసే ఫ్రెండ్ వచ్చాడంటే కంచం చూసిపోతాడు పనికిమాలుడు. వాస్తవం చెబుతా ఉన్నా, అది ఫ్రెండ్ ఎక్కువ. కానీ ఏ మత్తులో మునుగుతున్నారంటే చెప్పిందల్లా చేస్తాడు. ఆఖరికి వచ్చేసరికి ఈడని వదిలేసిన తర్వాత నా జీవితం నాశనమైంది అంటాడు. యవ్వన బిడ్డలో ఇదే స్నేహాన్ని ప్రేమగా పెట్టుకుంటారు. ఏం పేరు పెడతారు దానికి? మధురమైన ప్రేమ మల్లన్నది. హల్లెలూయా. అంటే మత్తులో మునుగుతాడు. తిండి తిప్పలో ఏది ఉండో, అది ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తాడు, అటు బతుకేంటి, అటు చదువేంటి, వాడి జీవితం ఏంటి, వాడికి ఉద్యోగం వస్తుందా రాదా, బ్రతుకు ఎలా బాధ, ఏది ఉండదు. ఇది మత్తు. త్రాగుబోతులకి నిజంగా ఒకటే మత్తు. హల్లెలూయా. లోకంలో ఉన్నోడికి బోల్డ్ మత్తులు, ఇష్టం వచ్చినట్టు మత్తుకు బానిసలైపోయి దేవుడి మాట వినకుండా ఏం ఫీల్ అవుతారట? ఈరోజు ఈ మాట వింటున్నప్పుడు గట్టి చెప్పాలి. ఏం ఫీల్ అవుతారట? నేను నిశ్చయంగా క్షేమంగానే ఉంటాను, నేను ఆశీర్వాదం నొందుతూ ఉంటాను అని అనుకుంటారట. దయచేసి హృదయ కాఠిన్యము గనుక ఈరోజు నీలో ఉంటే దాన్ని వదులుకో. ప్రభు మాట చేత వదులుకో. ప్రభు బండ వంటి ఆయన మాటను చెబుతూ ఉన్నాడు. ఇదిగో నా వాక్యము, నా మాట బండను బద్దలు చేసి సుత్తి వంటిది కాదా? ఈరోజు నీ బండ హృదయాన్ని ప్రభు సన్నిధిలో పెట్టు. ఈ వాక్యము నీ హృదయానికి తగలని. మొండి బతుకు బతక నువ్వు, ముసుగేసుకుని బతక నువ్వు. ముసుగు తీస్తే నీ ముఖము మోషే ముఖములో ఉండాలి. హల్లెలూయా. వెలుగుతూ ఉండాలి. కానీ కొంతమంది ఈరోజు ముసుగు ఎందుకు వేసుకుంటారో తెలుసా అండి? జీవితాల మీద ముసుగండి, మీ ముఖాల మీద ముసుగు కాదు. సీక్రెట్గా ఉంటాయి అన్నీ సీక్రెట్గా. ఎందుకురా అంటే ఆ ముసుగు తీస్తే వారి చండాలం బయటపడుతుంది. వాళ్ళు ముసుగు తీస్తే వారి జీవితంలో వారు చేస్తున్న తప్పుడు పనులన్నీ బయటపడతాయి. వదిలిపెడతారా? వదిలేస్తారా? వదలరు. వదలకుండా ఏమని అనుకుంటారు? నిశ్చయంగా నేను ఆశీర్వదింపబడతాను, నేను క్షేమముగా ఉంటాను అనుకుంటారట. మూడవది, కష్టము వ్యర్థమైన వారికి చెంత ఉండదు. హల్లెలూయా. కష్టము వ్యర్థమైన వారికి ఆ వాక్యం తీస్తారు. యోబు గ్రంథం 39వ అధ్యాయం 13వ వచనం నుంచి. యోబు గ్రంథము, దయచేసి బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ తీయాలండి. వాక్యం కొరకే మనం ఇక్కడికి వచ్చాం, వేరే ఉద్దేశాలు పెట్టుకోకండి. 39వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగానున్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును, దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని ఆయనను, అడవి జంతువు వాటిని చెదగద్రొక్కవచ్చు ఆయనను అనుకొనకనే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను. హల్లెలూయా. దాని కష్టం వ్యర్థమైన దానికి ఏం లేదట. అది ఏం చూపిస్తుందట? కాఠిన్యము. ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో మన కష్టం వ్యర్థమైపోతా ఉంది. ఎందుకు? యోనా గారు మహాభక్తుడు, అవునా అండి?
మనందరికీ తిరస్కరించి యోనా తెలుసు. కానీ యోనాకున్న గొప్పతనం ఏంటంటే యోనాతో దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి ఎంత అనుభవం ఉందంటే మొదటిసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి కాదు, ఆయన ఎన్నో ప్రయాణాలు దేవుని మాట వలన చేశాడు. కాబట్టి ఆయన అన్న మాట ఏం చేస్తాను, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే నాకు తెలిసి ఇలాంటిది నువ్వు చేస్తావు అన్నాడు. ఎప్పుడు తెలుసట? ఎంత అనుభవం ఉంది దేవునితో. అలాంటి గొప్ప ఆయన నినివేకి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడట? ఎక్కడికి వెళ్ళారట? నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళాడు. తర్షీష్కి వెళ్తే మార్గం అంతా ఏమైంది? దేవుడు ఆయన ప్రయాణాలు, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు అన్నీ నాశనం అయిపోయలేదా? ఇక్కడ రాయబడిన మాట, మన కష్టమంతా వ్యర్థమైపోయిందే లేదా? అయినా సరే యోనాకు బుద్ధి వచ్చింది, మనకేం రాదట? గట్టి చెప్పాలి. యోనాకు బుద్ధి వచ్చింది కాబట్టి చేప కడుపులో ఉండి, అయ్యా ఇదిగో పాతాళపు వేదనలు ఇక్కడ నేను పడుచున్నాను అంటూ ప్రార్థన చేశాడు. నీ చెప్పింది చేస్తానయ్యా అంటే అప్పుడు చేప వెళ్ళి కక్కింది. ఆ తరువాత దేవుడు చెప్పిన ఆ పనిని ఆయన చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు చేస్తున్నవన్నీ వృధా అయిపోతున్నాయి, నువ్వు చేస్తున్న పనులన్నీ వ్యర్థమైపోతున్నాయి. ఏది అడిగేసినా వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు స్టాప్ దేర్, అక్కడ ఆగు. ప్రభు ప్రార్థన చేయ, నేను చేస్తున్నన్నీ ఎందుకు వెనక్కి వెళ్తా ఉన్నాయి? నేను ఎక్కడన్నా తప్పు చేశానా? నా ఆలోచనలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, నా ప్రణాళికలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అక్కడ రాయబడిన మాట, నిప్పుకోడట తన గుడ్లను పెట్టి ఎక్కడ పెట్టిందట? అది గుడ్లు అనగా పిల్లలకే కదా సాదృశ్యం, అవునా అండి? ఇది తన పిల్లలకు భద్రత ఇవ్వదట. ఏమి ఇవ్వదు? అంటే మళ్ళా మాట్లాడతారు, నేను గొడ్రాలిని కాదు, ఏం కాదట? పిల్లలకి అన్నది కదా, మేము పిల్లలకన్నాం, మేము మంచి వాళ్ళు అని పైకి కనబడతారు, నిలబడతారు. కానీ తన పిల్లలకు అవసరమైన భద్రత, కాపుదల వారు ఇవ్వకుండా వారికి హృదయ కాఠిన్యపున గాలికి వదిలేస్తారు. వాక్యం రాయబడిన చూడండి. 14 వచనం, అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో ఎక్కడ కాస్తుంది? గాల్లో. పిల్లల మీద భయభక్తులు, పిల్లలకు భయభక్తులు నేర్పించాలా, పిల్లలను గద్దించాలా, పిల్లలకు అవసరమైతే వారిని గారం చేయాలా. కానీ ఇంకా ఎక్కువైతే ఏం చేయాలా? తోలు తీయాలా. అవునా? కొంతమంది చేసే పని పిల్లల్ని గాల్లో కాస్తారు, మాట అనేది వదిలేస్తారు. ఆడి చేస్తున్నాడా లేదా పట్టించుకోరు, వాడు ఉంటున్నారు లేదా పట్టించుకోరు, వాడు సరిగ్గా నడుస్తున్నాడు లేదా పట్టించుకోరు. ఈరోజు రాత్రి లేట్ అయింది, రేపు రాత్రి లేట్ అయింది, ఎల్లుండి రాత్రి చీపురి గడ తిరిగేసి ఎదురు చూడాల్సిన తల్లిదండ్రులు, నాన్న లేట్ అయింది రెస్ట్ పడుకోరు, ఉదయం చూద్దాం అంటారు. ఈడేం చేస్తూ ఉంటాడు? ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి, మా పిల్లలు మా మాట అనట్లేదు. ఎందుకు? వాడిని వంచాల్సిన సమయంలో వంచక మాట ఇప్పుడు వినట్లేదట. మరి తల్లిదండ్రులు రెండో మాట అక్కడ రాయబడి ఉంది, వారిని గాలికి వదిలేసిన తర్వాత తమ పిల్లలు తమవి కానట్టు పిల్లలకు భరోసా ఇవ్వాల్సిన తల్లిదండ్రులు, వారికి న్యాయమును నీతిని నేర్పాల్సిన తల్లిదండ్రులు, అమ్మా నీకు ఏం కాదు, మేము ఉంటాములే, మేము చూసుకుంటాం అని నడిపించే తల్లిదండ్రులు చేయాల్సిన పనిని ఏం చేస్తారట? వదిలేస్తారు. వాళ్ళు బతుకేదో వాళ్ళు బతుకుతారండి, మరి నువ్వెందుకు కన్నావు వాళ్ళని? పిల్లల్ని చక్కగా చూసుకోవాలని ప్రభు చెప్తా ఉన్నారు. హృదయ కాఠిన్యము, నీ హృదయం కఠినమైపోతే ఏదోలా జరిగిపోతుంది, నాకు అనవసరం. వీడు మాత్రం ఏం చేస్తూ ఉంటాడట? గాలికి తిరుగుతూ ఉంటాడు. హృదయం కఠినమైపోతే దేవుని మాట ఇంకా వినరు. వాక్యంలో అది చెబుతున్న మాట, తమ పిల్లలు తనవి కానట్టు వాటి యొడల కాఠిన్యము చూపుతాడట. కాఠిన్యము చూపాల్సిన విషయాల్లో చూపరు. ఎందులో చూపుతారు? గాలికి వదిలేసే విషయాలు, వదవా అన్న విషయాల్లో ఇక వదిలేసి ఆ తరువాత ఒకానొక సమయం ఎవరన్నా వచ్చి గద్దింపిస్తే, లేదండి మా పిల్లలు నా మాట వినట్లేదండి, ఇన్నంత వరకు కూడా నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు దేవుని మాట వినట్లేదు. ఏం చేయట్లేదు? గట్టి చెప్పాలి. నువ్వు దేవుని మాట వింటే నీ పిల్లలు అంతే కదా. నువ్వు దేవుని వాక్యానికి లోబడితే నీ పిల్లలు కూడా నీ మాటకి లోబడతారు, దేవుని వాక్యానికి లోబడతారు. నువ్వు సన్మార్గంలో నడిస్తే, నేను మరలా చెబుతున్నా, నువ్వు నీతి అయిన మార్గాల్లో నడిస్తే. ఇప్పుడు నేను మాట చెప్తాను, దయచేసి మీరేమి కూడా కోపగించుకున్న మాట చెప్పండి. తండ్రి చెడు తిరుగులు తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, మీ మనస్సుకు నచ్చిందే పెట్టుకునేది ఏదైనా పర్లేదు. కొడుకు ఎదిగాడు, అడిగి 18 సంవత్సరాల దగ్గర వచ్చి ఇప్పుడు ఈడు అదే దారిలో తిరుగుతున్నాడు. తండ్రి రోజు చూసి, ఎడ్రా అలా తిరుగుతూ ఉన్నావు, ఇలా తప్పుడు మార్గాలు చేయకూడదు అనే ధైర్యం తండ్రికి ఉంటుందా? ఒకవేళ నా కొడుకు బాగోవాలి అనుకున్నాడని గట్టిగా అన్నాడు, తిరిగి కొడుకు మాట నువ్వు చేస్తున్నదేంటి?
సమాధానం ఉంటుందా? పిల్లలకు మార్గాలు నేర్పాలంటే ముందు ఎవరు నడాలా? వాళ్ళు ముందు ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలి. హల్లెలూయా. దేవుని మాట వారు వినాలి. దేవుడు ఇక్కడ క్లియర్గా చెబుతున్న మాట, వాళ్ళు దేవుని మాట వినని హృదయం కాఠిన్యము కలిగిన వారు ఎట్లా ఉంటారంటే తమ బాధ్యతలు విడిచిపెడతారు. విడిచిపెడతారనే? తమ బాధ్యతలు, తమ చేయాల్సిన పనులు, తాము నిర్వర్తించాల్సిన కార్యాలు విడిచిపెట్టేస్తారు. అంతే, ఇంకా ఏదో జరిగిద్దిలేండి అని. కుటుంబాన్ని పోషించాల్సింది ఎవరమ్మా? యజమానుడు. ఎవరట కదా? ఎన్నో మంది కుటుంబాలు, మీకు తెలిసిన కుటుంబాలు ఎంతమంది ఉన్నాయి యజమానులు బాధ్యత వదిలేసి తిరిగేసిన వాళ్ళు? భార్యలు బయటికి వెళ్ళి కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి, బయట ఉన్నాయా లేవా అండి? ఏమైందిరా వారి హృదయం అంటే కాఠిన్యమైంది, కఠినమైపోయింది. వాళ్ళ హృదయం ఏమైందట? కఠినమైపోయింది. దేవుని మాటకు లోబడకుండా కఠినమైపోయి ఆఖరికి ఏమనుకుంటారు? మేము క్షేమంగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, మేము ఇంకా ఆశీర్వాదంలోనికి వెళ్తాం. ఎందుకంటే ఉదయాన్నే లేచి చేసే పని అది. ఉదయాన్నే ఎంత దరిద్ర కొట్టి మార్గాల్లో నడిచినా ఉదయాన్నే జాగ్రత్తగా సెల్ ఓపెన్ చేసో, బైబిల్ ఓపెన్ చేసో ఆ ఆశీర్వాదపు మాటలు చదివి నేను ఆశీర్వదించబడతాను. ఏమవుతాను? ఎలాగవుతుంది? హల్లెలూయా. అవుతుందా అండి? 4వది, ఆఖరిది, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. దేవుడు ఇలాగే గనుక నువ్వు ఉంటే నీ అధికారాన్ని, నీ ఘనతను తీసివేస్తాడు ఆయన. ఒకవేళ నువ్వు ఇలాగే గనుక ఉంటే నీ అధికారాన్ని, నీ ఘనతను దేవుడు ఏం చేస్తాడట? తీసివేస్తాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. హల్లెలూయా. ఈరోజు నిన్ను పెట్టిన స్థాయిలో నీకు మర్యాద ఉండాలా, నీకు ఘనత ఉండాలా, నీకు అధికారం ఉండాలి. నిన్ను పెట్టిన ఏ స్థాయిలో దేవుడు పెట్టాడో, కుటుంబ వ్యవస్థలో అనుకుని భార్యగా, భర్తగా, కుమారుడుగా, కుమార్తెగా, తల్లిగా, అత్తగా, కోడలుగా, ఏ రకంగా నిన్ను పెట్టినా నీకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. అధికారము ఎవరు తీసేస్తారట? దాని అర్థం ఏంటరా అంటే నీ లెక్కలో చూడరు, ఇంకా ఉన్నాడులే అంటారు. అది తీసేసేది ఎవరో? దేవుడు. ఎందుకు అంటే వాళ్ళ హృదయాన్ని ఏం చేసుకుంటారట? కఠినపరుచుకుంటారు. అలానే నీ యజమానుడి దగ్గర, అంటే పైన నువ్వు పనిచేస్తున్న చోట్ల దగ్గర కావచ్చు, సామాజిక పరంగా లోకములో నువ్వు ఉంటున్న నీ ఇంటి చుట్టూ, నీ యొక్క ప్రాంతములో, నీ బంధువుల చుట్టూ నీ మాటకు ఉండాల్సిన విలువను తీసివేస్తాడట దేవుడు. ఎందుకు అంటే నువ్వు దేవుని మాట వినకుండా నీ హృదయాన్ని ఏం చేసుకున్నావు? కఠినపరుచుకున్నావు. దేవుడు చెబుతున్న మాట అలానే ఉంటే ఏమవుతుంది? ఏం జరిగిద్ది? ఈరోజు ప్రభు మాట విన్నావు, నీకు గద్దెంపిచ్చాడు దేవుడు, నువ్వు మారలా, రేపు బాగానే ఉంటుంది, స్తోత్రం, బాగుంటుందో బాగోదా? ఎల్లుండి బాగానే ఉంటుంది, ఆ తర్వాత బాగానే ఉంటుంది. మీకు తెలియని ఒక విషయం ఏంటంటే ఇన్ని మాటలు వింటున్నా సరే నువ్వు లోకంలో ఉండిపోయి ఒక దాని తర్వాత ఒకటి ఆశీర్వాదం పొందుకుంటూ నిజమే, ఇంకో ఆశీర్వాదం పొందుకుంటూ అది నిజమే, మరొక ఆశీర్వాదంలోకి వెళ్తావు అది నిజమే. అది ఎర్ర. ఏంటది? అపవాది వేస్తున్న ఎర్ర. నువ్వు హృదయం కాఠిన్యం ఉంచుకోవడానికి, నువ్వు దేవుని మార్గాల్లో నడవకుండా ఉండడానికి, నీకు నొప్పి తగలకుండా ఉండడానికి వాడి ఆశీర్వాదం చక్కగా ఇస్తాడు. నువ్వు చేస్తున్నది కొన్నిట్లో మంచిగా జరిగిద్ది, కొన్ని బాగానే ఉంటుంది. అప్పుడు నువ్వు అనుకుంటావు హృదయంలో, నేను నిజంగా హృదయం కఠినపరుచుకున్నది ఇవన్నీ నాకు ఎందుకు జరుగుతాయి? కానీ వాక్యంలో సరి చూసుకుంటున్నావా? వాక్యంలో నీ హృదయం సరిగ్గా ఉందా? ఈరోజు లేఖనాలు ప్రభు దావీదు భక్తుడితో రాయించిన మాట, అయా నీకు ఆయాసకరమైన మార్గాలు, నాకు నచ్చిన మార్గాలు కాదు, నేను మరలా చెప్తున్నా, నీకు లాభం తెచ్చే మార్గాలు కాదు, లేకపోతే నిన్ను బాగా మెచ్చుకునే మార్గాలు కాదు. మీ అందరికీ ప్రభు చిత్తం అంటే ఏంటో తెలుసా అండి? ప్రభు చిత్తం అంటే తెలుసా? మన దృష్టిలో ప్రభు చిత్తం ఏంట్రా అంటే ఎక్కడైతే క్షేమం ఉంటుందో, ఎక్కడైతే ఆశీర్వాదం ఉంటుందో, ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అది ప్రభు చిత్తం. నేను మాట అడుగుతాను, మిమ్మల్ని చెప్పండి దయచేసి. యేసు ప్రభువు తండ్రి అయిన దేవుని చిత్తంలో ఉన్నాడా లేదా? శ్రమలు వచ్చే లేదా? మనకు శ్రమ వస్తే ఏం కాదనుకుంటాం మనం, దేవుని చిత్తం కాదేమో, హల్లెలూయా, ఒకటే వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతాం. అరే దేవుని చిత్తములో కాపుదల ఉంటుంది.
మొద్దైపోయినా తిరిగి ఆయన నిలబెడతాడు. అది ఆయన చేసే పని. అపవాది ఏం చేస్తాడు తెలుసా? మొద్దుతో వదలడు, నేను వేరు తీసేస్తాడు. వేరు తీస్తే బతికే అవకాశం ఉందండి? దేవుని చిత్తములను నువ్వు మొదలుకి వెళ్ళిపోయినా పర్లేదు, మహిమ కలుగును గాక, తిరిగి నూతన కార్యాలు జరిగిస్తాడు. అపవాది చేతుల్లో నువ్వు అలానే ఉన్నావు అనుకో, వాడు వేరును సైతం తీసేస్తాడు, ఇక బతికే అవకాశం ఉండదు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడండి, సిద్ధపడండి. ప్రభు యొక్క మాటలకు నీ హృదయం అతిశయ పొంది లేకపోతే కఠినపరుచుకొని ఆయన చెబుతున్న పనులు చెయ్యక నువ్వు ఈరోజు బ్రతుకుతున్నావేమో, ఆయన ఉండమన్న రీతిగా ఈ రోజుకు నువ్వు ఉండట్లేదేమో, ఆయన వదిలేయమన్నవి నువ్వు వదిలేక లోకము వైపు దాన్ని చురుకునే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావేమో. దయచేసి నీ కఠినపరచబడిన ఈ యొక్క హృదయాన్ని ప్రభువుకు అప్పగించావు, ప్రభువుకు అప్పగించావు. హల్లెలూయా. ఆయన చెబుతున్న ఆఖరి మాట యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. ఆఖరి మాట యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 20వ వచనం. లోబడితే ఈరోజు నువ్వు నీ హృదయాన్ని ప్రభు వైపు తిప్పుకోగలిగితే, అవును ప్రభువా, అనేక విషయాల భర్తగా, భార్యగా, పిల్లలుగా, అయా కుమారుడిగా, కుమార్తెగా, తల్లిగా, తండ్రిగా, కోడలుగా, ఇదిగో నా ప్రభువా, నేను ఉన్న స్థితిలో, నేను ఉన్న ఏ చోట నన్ను పనికి పెట్టావో ఆ చోటలో అనేకమైన విషయాల్లో నేను పడిపోయాను. ఈరోజు నా మొండి హృదయంతో నువ్వు మాట్లాడావు, నా కఠిన హృదయంతో మాట్లాడావయ్యా అని నువ్వు ప్రభు వైపుకు తిరిగితే, ప్రభు చేసే మొట్టమొదటి పని ఏంటి తెలుసా? ఈ రాత్రి అన్ని మార్చేతను అండాయన. హల్లెలూయా. ఈ రాత్రి అన్ని తీసేస్తాను అండాయన. అలా అన్నాడంటే దయ్యం అని అర్థం చేసుకోండి. చదవండి తల్లి 36:26. ఏమిస్తాడట దేవుడు మనకి? నూతన హృదయం మీకు ఇచ్చేదను. అప్పుడు మనకేమొస్తుంది? నూతన స్వభావం కలుగు చేసేదను. రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అప్పుడు ఆయన ఏం చేస్తాడట? ఆయన ఆత్మను మన యందు ఉంచి ఏం చేస్తాడటమ్మా అంటే నా మాట వినేవారిగా, అనుసరించడం అంటే నా మాట వినేవారిగా, నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. హల్లెలూయా. ఇలా ఎందుకు చేస్తున్నాడు ప్రభువు? ఎందుకు మన రాతి హృదయాన్ని తీసి నూతన హృదయాన్ని ఇచ్చి, నూతన స్వభావాన్ని ఇచ్చి, ఆయన ఆత్మను మనలో ఉంచి, ఆయన విధులను గైకొన్నట్లుగా, ఆయన ఆజ్ఞలు అనుసరించినట్లుగా ఎందుకు చేస్తున్నాడు అంటే, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంటుంది, మీ దేవుడైన యెహోవా యొక్క ఆజ్ఞలను మీరు పూర్ణ హృదయముతో అనుసరించి గైకొని నడుచుకుని ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదకు వచ్చును. ఆమేన్. దీవెనలన్నీ మీదకు రావాలంటే మొదట ఏం చేయాలట? గడి చెప్పాలి. వినాలా వద్దా? ఉద్యోగం చేసే వారికి తప్ప మిగతా వారికి చెబుతా ఉన్నా, స్త్రీలైన వారికి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం కదమ్మా. ఏమని రాసి ఉంటుంది అందులో? స్త్రీ ఎప్పుడు లేవాలట? ఎప్పుడు? దయచేసి ఒకవేళ లేవనాలంటే బైబిల్ ఆ పేజీ తీసేయండి మీరు, లేదా పక్క పేజీతో కలిపి అంటించండి. ఎందుకంటే మనం పాటించడం మనకు వద్దు మరి. ఆమేన్. మరి అలానే మిగతా విషయాలు ఎఫెసీయులు రాసిన గ్రంథంలో రాయబడి ఉన్న 5వ అధ్యాయంలో మొత్తం చాలా చక్కగా రాయించుకొచ్చాడు దేవుడు. పిల్లలు ఎలా ఉండాలి, యజమానుడు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, ఇవన్నీ ఆయన ఆజ్ఞలే కాదా అండి? నువ్వు వాటిని నడుచుకుంటే ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈ ఆజ్ఞను దాటి మనం పనిచేయడానికి కుదరదు. దయచేసి ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఇది ఆశీర్వాదం, ఆశీర్వాదమే, కానీ ముందేముంటుంది చెప్పాలి? ముందేముంటుంది? ఆజ్ఞలు ఉంటాయి. యేసయ్య నిన్ను వెంబడించగానే లేదా వెన్నంటగానే ఏం కనపడ్డాయట? వాస్తవం అది. యేసయ్య దగ్గర నువ్వు రాగానే విశాలమైన నీ మార్గం పోతుంది, ఇష్టం వచ్చిన నడుచుకుని నీ ప్రవర్తన పోతుంది. ఇరుకు మార్గంలో నువ్వు వెళ్తావు. ఈరోజు ప్రభు నీతో చెబుతున్న మాటని, ఇరుకు మార్గంలో నడు, రాపిడి గుర్రవు, మోయలేనివన్నీ వదిలిపెట్టు, భారాలని దేవుని చేతులకు అప్పగించి, ముక్కుతోనో మూలుగుతోనో పాకుకుంటూనో ఈడ్చుకుంటూనో ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అంతేకాని ఏ కష్టమో చేయకుండా,
ఎందులోనికి వెళ్ళకుండా, ఏమీ కూడా నువ్వు ఒక అడుగు ముందుకు వేయకుండా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనే మాటలను జాగ్రత్తగా ఎత్తిపెట్టి నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా, అలాంటి వాక్యాలు విని నువ్వు ఎంత ప్రార్థనలు ఆమేన్ ఆమేన్ అని నువ్వు ఎంత గట్టిగా చెప్పినా, ఇట్ వాజ్ రిటన్, రాయబడిన మాటకు దాటి ఆయన ఏ పని చేయడు. హల్లెలూయా. నిశ్చయముగా రాయబడిన మాటను దాటి ఆయన ఏ పని కూడా చేయడు. ఈరోజు నిశ్చయంగా నేను ఈ మాటలు చెబుతూ ఉన్నాను దైవజనుడిగా. నీ కుటుంబం ఆశీర్వదింపబడాలా, ముందు నువ్వు దేవుని మాటకు లోపడాలా. దేవుడు చెబుతున్న రీతిలో నీ విషయాలన్నిట్లో కూడా నువ్వు ఒక క్రమాన్ని నువ్వు అలవాటు చేసుకో. నిన్ను క్రమక్రమంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి ధన్యత దేవుడు మన అందరికీ దయచేయనుగాక. ఆమేన్.